ఫస్ట్ టైం జనరల్ బజార్ క్యాబ్ లో వెళ్తున్నాను. మా ఆయన లేకుండా మా ఆయన షూట్కి వెళ్ళారనమాట. సో అందుకోసం వినాయక చవితి ఏమైనా కావాల్సినవి తీసుకుందాం, ఇంకేమైనా చూద్దాము అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మా క్యాబ్ ఆల్మోస్ట్ ఒక 500 చేంజ్ అండి. ఆవిడ కడుతున్నారు కాబట్టి నాకు తెలియదు. ఏమిరా బాలరాజు, మా అంటే మానవత్వం, సిగ్గు నిజాయితీ మానవత్వం లేని సినిమా అంటారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చాలా బాగుంది. నువ్వు బాగాలేదు. తిక్క తీరిందా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి కొత్తగా కనిపిస్తున్నాను అనుకోకండి, మా ప్రభంజన్ కలద్దాలు కొట్టేశా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో ఈరోజు అయితే జనరల్ బజార్ వెళ్తున్నాను. నాకు అంతగా తెలియదు కాబట్టి నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట. మా సొసైటీలో ఆవిడే. అక్కడికి వెళ్ళి వినాయక చవితి ఏమైనా కావాల్సినవి తీసుకుందాం, ఇంకేమైనా చూద్దాము అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఫస్ట్ టైం జనరల్ బజార్ క్యాబ్లో వెళ్తున్నాను. మా ఆయన లేకుండా మా ఆయన షూట్కి వెళ్ళారనమాట. సో అందుకోసం సో ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళాక ఏమేమి చూస్తాను, ఏమేమి కొంటాను, నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ. సో లెట్స్ గో టు జనరల్ బజార్. సో క్యాబ్లో వెళ్తున్నాము. గొడవ, ఆటో తీయట్లేదు నాకు అసలుకే. ఆకలి మీద భయం వేసిందమ్మో. కిన్నెర గారు నేను కలిసి వెళ్తున్నా. ఇక్కడ నుంచి మా క్యాబ్ ఆల్మోస్ట్ ఒక 500 చేంజ్ అండి. ఆవిడ కడతారు కాబట్టి నాకు తెలియదు. ఏమిరా బాలరాజు, రిటర్న్ లో నేను కడతాను. నా దాంట్లో యాప్ లేదు అందుకని. అవి బేగం బజార్ లో తక్కువ ఉంటాయేమో. సో మేము జనరల్ బజార్ వచ్చేసాము. ఫుల్ బురద ఉంది. అయినా సరే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇటు కార్ రాదనమాట. సో అందుకని మేము ఏదైతే డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే నడుచుకునే వెళ్ళాలి. ఇక్కడ వెహికల్స్, బైక్స్ అయితే వెళ్తాం కానీ కార్స్ అయితే వెళ్ళదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అది ఎక్కడో వెతుక్కొని వెళ్ళాలి. ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చూసా. ఆవు వెళ్తున్న వాళ్ళు గుద్దాడు. నాకు ఆవుని చూస్తే భయం వేసి, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆవు మనిషిని గుద్దేసింది, ఒక చిన్న పాపని. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తే అదే బాధ. ఇదంతా 3800 ఎక్కువ కదా. ఇది బాగుంది, చాలా బాగుంది. నువ్వు బాగాలేదు. తిక్క తీరిందా? మీరు ఇలాంటిదే కదా చేయించారు, కానీ ఇది ఇప్పుడైనా అవుతుందా? ఇది నేను చూసింది. ఇలా తీసుకుంటే బెటర్. ఇదైతే ప్రైజ్ 5500. ఇది 9, అది ఓకే 6. ఇది చాలు కదా. బాగుంది. 9 గంటలు కదా. చిన్నమామ మనం ఏం కష్టపడక్కర్లే. దీనికి రేట్ లేదు. ఫ్రీయా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాదా? ఫ్రీ కాదా? 100 అంట వుడ్. ఇది తీసుకోవచ్చు కానీ వుడ్ ఇదేమవుతుంది కదా. ఏమో అండి. ఇప్పుడు మాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఇలాంటివి తీసేసుకొని మా సొసైటీలో ఎవరి బర్త్డే అయినా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము మీ బర్త్డేకి డెకరేషన్ చేస్తామని చెప్పాలనిపించింది. ఏమంటారు? ఐడియా ఎలా ఉంది? మేమేమో ఒక 5000 6000కి ఇక్కడ తీసుకొని వాళ్ళకేమో 5000 డెకరేషన్కి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకున్నాము. ఇది ఒక బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకున్నాం. యాక్చువల్గా అది చాలా మంచి ఐడియా. సేమ్ వరలక్ష్మి వ్రతం రోజు కిన్నెర గారు హౌస్ లో మనము చూసాం కదా. ఆవిడ పాపం పప్పులో కాలేశారు. ఆవిడ 7500 పెట్టారు. ఇది 5500 అంట. మీరు కొనుక్కోవాలంటే చక్కగా జనరల్ బజార్కి వచ్చి ఇక్కడ షాప్ చేయొచ్చు. బాగుంది. కానీ ఇది పెట్టుకోవాలంటే ఒక పెద్ద స్పేస్ ఉండాలి కదా. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఓకే, ఇంకా ఇది చేస్తే మనకి సన్నగా అయిపోతుంది. ఓకే, ఇది 700 అంట. మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. 10% కావాలి.
యా ఇవి బాగున్నాయి, లైట్ వెయిట్, బట్ డెకరేషన్ కి ఆగవు. కానీ ఓపిక ఉండాలి, కానీ బోల్ అని కొనుక్కోవచ్చు తక్కువ బడ్జెట్ లో. ఇలా తిరుగుతుంది. ర్యాంప్ వాక్ ఇలా వేసుకుంటారు. ఆ సినిమాలో నగ్మ వేసుకుంటుంది. అవును, అప్పట్లో దుప్పటాస్ వచ్చేవి, దుప్పట్లు అంట. సో ఏవో కొంటున్నా, ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఆకలి అయితే బీభత్సంగా వేస్తుంది. నేను మా ప్రభంజన్ తెద్దాం అనుకున్నా, తెచ్చుంటే వాడు నన్ను గ్యారంటీగా ఎందుకు అమ్మాయి లాంటి వాటికి తీసుకొచ్చామని అంటాడు. పదండి వెళ్దాం. మీరు డబ్బులు కట్టారా? పదండి వెళ్ళిపోదాం. ఆటోలో వెళ్తున్నాం, కార్లో వచ్చాం, ఆటోలో వెళ్తున్నాం. అలసిపోయి కార్ కంటే ఫాస్ట్ తీసుకోపోతా. థ్యాంక్స్ అండి. కార్ అలా అని మరీ స్పీడ్ తీసుకెళ్లొద్దు, తీసుకెళ్ళచ్చు. ఆటో మంచి గాలి వస్తుంది. నిజమే, అదైతే ఇందాకైతే గాలే లేదు మాకు. మధ్యలో ఒక 2 నిమిషాలు ఇట్లా చూసుంటే ఆపచ్చు. ఇక్కడ చూస్తే ఏదో సి అంటే సిగ్గు, నీ అంటే నిజాయితీ, ఆ మా అంటే మానవత్వం. సిగ్గు నిజాయితీ మానవత్వం లేని దాన్ని సినిమా అంటారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇది అస్సలు కాదండి, అలా అనకండి. దాంట్లో ఏముండవు, పైసా కోసం ఏమైనా చేస్తారు. అలా అందరూ చెయ్యరు. ఒకసారి నేను సినిమాల్లో చేస్తా, అందుకే అంటున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది మీరు చేసిన ఇది. ఆటో కాబట్టి మధ్యలో మా వీడియోలు చూస్తున్నారు ఆయన. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఈ అంకుల్ ఈ వీడియోనా వాట్సాప్ చేయాలంట. ఈయన అసలు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అనమాట, మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఆయన పిల్లలు ఒకలేమో ఐఏఎస్, ఇంకొకలేమో బీటెక్, ఐఐటి ఎంసెట్. ఆయన ఆటో డ్రైవ్ చేస్తూ పిల్లల్ని కూడా చదివించుకుంటున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మీ పేరు? ఎస్, నైస్ మీటింగ్ యూ అండి. సో ఫైనల్లీ ఇంటికి వచ్చి పడుకుని పోయాను నేను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమేమి కొన్నాను ఏంటి అన్నది మీరు వినాయక చవితి వ్లాగ్ లో చూస్తే తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నా ఫ్రెండ్ చెప్పింది జనరల్ బజార్ కన్నా బేగం బజార్లోనే చీప్ గా ఉన్నాయి అని. నాకు అసలు వీటి గురించి ఐడియా లేదు. సో మేబీ ఒకవేళ బేగం బజార్లోనే చీప్ గా ఉంటే మీరు బేగం బజార్కి వెళ్ళి తీసుకోవచ్చు. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే అసలు అంటే ఇంత లాంగ్ జర్నీ కదా, 1.5 hour జర్నీ ఇక్కడ నుంచి, అండ్ ఆటోలో క్యాబ్లో అంతసేపు అనేసరికి నిద్ర వచ్చేసి పడుకుని పోయాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.